మహాగణుడువు మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. 6 మాటలు ధ్యానించాం. ఇది 7వ మాట మేము ధ్యానిస్తూ ఉన్నాం. మీ కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. 7వ మాట ద్వారా మమ్మలను బలపరచుమని, ఆధ్యాత్మికంగా మమ్మలను స్థిరపరచుమని, మీ మాట ద్వారా మా జీవితాలకు వెలుగు నిమ్మని, అయా సిలువలో మీరు పలికిన ఆ చివరి 7 మాటలు కూడా మా ఆధ్యాత్మిక జీవితాలకు సరిపోయేవిగా అయా మీరు మాట్లాడారు. అటువంటి మాటల్లో చివరి మాటగా 7వ మాటను మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. మీ కృపా కనికరాన్ని మాతో ఉంచుమని, ఆధ్యాత్మిక జీవితాన్ని ఇచ్చి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరికీ వందనాలు. యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి 3 మాటలు మనుషుల కోసం పలికిన మాటలైతే, 4, 5 మాటలు బాధలో పలికిన మాటలు, 6, 7 మాటలు జయశాలిగా క్రీస్తు పలికిన మాటలు. ప్రియులారా, 6 మాటలు మనం ధ్యానం చేసాం. ఇది 7వ మాట. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం అండి. లూకాసు వార్త 23:46. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ప్రియులారా, ఈ మాట సంతృప్తి అనే లక్షణాన్ని మనకి చూపిస్తూ ఉంది. అంటే ఇక నేను వచ్చిన పని అయిపోయింది, సమాప్తం అయిపోయింది కనుక నేను కూడా సంతృప్తిగా నా ఆత్మను తండ్రికి అప్పగిస్తాను అనే మాట మనం చూస్తున్నాం. అంటే ఇక చనిపోవటం ఎలాగో నేర్పుతున్నటువంటి మాట ఈ 7వ మాట. చనిపోవడం ఎలాగో నేర్పే మాట. యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన ఈ మాటలో, అంటే 7వ మాటలో 2 విషయాలు మనం గమనించవచ్చండి. అవేంటంటే, 1 విశ్రాంతి, 2 సమర్పణ. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడం కోసం వచ్చి, ఆయనకు అప్పగించబడినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చి, తండ్రిని మహిమపరిచి, చివరకు తన తండ్రి చేతికి తన యొక్క ఆత్మను అప్పగించి సమర్పించుకొని విశ్రాంతిలోనికి ఆయన ప్రవేశించినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, దైవ మానవునిగా భూమి మీదకి రక్తమాంసాలను ధరించి శరీరుడుగానే ఆయన మరణించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి తన ఆత్మను మరలా తండ్రికి అప్పగిస్తూ ఉన్నాడు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం అండి. అయితే భౌతిక శరీరం నుండి ఆత్మ వేరొకటియే మరణం. మరణము అంటే హెబ్రీ భాషలో మవట్ అంటారు. మవట్ అంటే ఎడబాటు. మరణం అంటే ఎడబాటు. మరణం అనేది ఫుల్ స్టాప్ కాదు, కామాయే. అంటే ఇంకా జీవితం ఉందని. మరణం గురించి దేవుడు ముందుగానే ఆదామును హెచ్చరించాడు. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చెదవు. రోమపత్రిక 5:12. ఆదాము అవ్వల అవిధేయత వలన వారు చేసిన పాపం ద్వారా లోకములోనికి మరణము ప్రవేశించింది. ఈ మరణము నుండి లోకాన్ని విడిపించడానికి ఆయన పరము నుండి భూలోకానికి దిగి సిలువలో మరణించాడు. కీర్తనల 31:5లో తన ప్రాణాన్ని తనకు తానుగా తండ్రి చేతికి అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రవచన నెరవేర్పుగా కూడా ఆయన్ని మాట పలికినట్టుగా చూస్తామండి. యెషయా గ్రంథం 53:8లో సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడును. దానియేలు గ్రంథం 9:26లో అభిషిక్తుడు నిర్మూలన చేయబడును అని రాయబడింది. ప్రియులారా, ఇవన్నీ ప్రవచనాల నెరవేర్పుగా క్రీస్తు తన జీవితంలో ఎన్నెన్నో కార్యాలు చేసుకుంటూ వచ్చారు. రైట్. ఆయన మరణానికి ముందు మన కొరకు అప్పగించుకున్న కొన్ని సంఘటనలు మనం చూడొచ్చండి. మత్తయి సువార్త 27:28లో రోమా అధికారికి ఆయన వస్త్రాన్ని అప్పగించారు. యెషయా గ్రంథం 56లో ఆయనను కొట్టువారికి తన వీపును అప్పగించాడు. అదే 56లో తల వెంట్రుకలు పెరకడానికి ముఖాన్ని అప్పగించాడు. అదే 56లో ముఖాన్ని ఉమ్మివేయడానికి వాళ్ళకు అప్పగించాడు. విలాపవాక్యాలు 3:30 చెంపలు కొట్టువారికి అప్పగించాడు. లూకాసు వార్త 23:46లో సిలువ మోయడానికి ఆయన భుజాన్ని అప్పగించాడు. కీర్తన 22:16 ఆయన కాళ్ళు, చేతులు, మేకులు కుట్టువారికి అప్పగించాడు. యోహాను సువార్త 19:34 ఆయన ప్రక్కలో బల్లెపోటు దానికోసం ఆయన ప్రక్కన అప్పగించాడు. అంటే పక్క భాగాన్ని అప్పగించాడు శరీరంలో. యెషయా గ్రంథం 53:12లో ఆయన ప్రాణము మన కొరకు అప్పగించేశాడు. యోహాను సువార్త 19:30లో తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు ఆయన తన ఆత్మను అప్పగించినాడు. ఎందుకునంటే ఆయన యొక్క వచ్చిన పని సంపూర్తయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఏ రీతిగా ఆయన అప్పగించుకున్నాడు. ఒకటి, ఆయన సిలువలో పలికినటువంటి మాటల్లో సత్యాన్ని చూసాం.
ప్రవచనాల నెరవేర్పు మనం ఇక్కడ చూస్తాం. అట్లాగే ఆయన మరణానికి ముందు ఏ ఏ విషయాల్లో మన కొరకు ఆయన అంతటా ఆయన అప్పగించుకున్నారో కూడా కొన్ని విషయాలు మనం చూసామండి. ఇప్పుడు ఆయన తండ్రి చేతికే ఎందుకు తన ఆత్మను అప్పగించాడు? మొట్టమొదటిది, తండ్రి కుమారుడు ఏకమయ్యున్న బంధమది. యోహాను సువార్త 10:30, 14:10. నేనును తండ్రియు ఏకమయ్యున్నామని మీరు ఎరుగరా అంటూ ఉన్నాడు. కనుక తన తండ్రికి తన ఆత్మను అప్పగించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనం కూడా క్రీస్తుతో ఏకమై ఉండాలి, క్రీస్తులో ఏకమై ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 1, 2, 3 వచనాల్లో మనం చూస్తే అండి, 4వ వచనం అండి, మీ అందు నేనును నిలిచిందుము, నా యందు మీరు నిలిచిండుడి. తీగే ద్రాక్షవల్లిలో నిలిచింటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలించరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ప్రియులారా, తండ్రితో కుమారుడు ఏకమై ఉన్నాడు కనుకనే అనేక కార్యాలు యేసుక్రీస్తు తన జీవితంలో నెరవేర్చినట్టుగా, తన జీవితంలో ఆయన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం క్రీస్తుతో ఏకమై ఉండాలి. రెండవది, మరణ భయాన్ని తొలగించడానికి తండ్రికి తన యొక్క ఆత్మను అప్పగించాడు యేసుక్రీస్తు. మరణ భయం తొలగించడం కోసం కొరింథీ మొదటి పత్రిక 15:55, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో మనం చూస్తామండి. ఆయన మరణపు ముళ్ళు విరిచాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అని క్రీస్తు శిలువలో మరణాన్ని జయించి మనలో ఉన్నటువంటి ఆ మరణ భయాన్ని ఆయన తొలగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మూడవది, మన ఆత్మీయ స్థితి లేదా మన ఆత్మలో మేల్కొలుపుట కొరకు ఆయన తన ఆత్మను అప్పగించేశాడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం అండి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. మన ఆత్మలను మేలుకొల్పడానికే ఆయన తన తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆయన తన కుమారుని పంపించినప్పుడు ఆ కుమారుని చేసినటువంటి గొప్ప కార్యాన్ని మనం కూడా తలపూసుకునే క్రమంలో 7వ మాటగా మనం చూస్తున్నాం, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ప్రసంగి 12:7లో మనం చూస్తే ఆత్మ దేవుని యొద్దకు చేరాలి, అనగా తండ్రి యొద్దకు చేరాలి అనే మాట మనం చూస్తున్నాం. అట్లాగే యోహాను సువార్త 16:28లో అండి, యేసు తండ్రి దగ్గర నుండి బయలుదేరి ఈ లోకానికి వచ్చారు. ఇప్పుడు ఈ లోకాన్ని విడిచి తండ్రి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. అలాగే మనం క్రీస్తులో మరణించిన తర్వాత మనలో ఉన్న ఆత్మ తండ్రి దగ్గరకు వెళ్ళడానికి మనం సిద్ధపడుతూ ఉన్నాం. గనుక మన ఆత్మ కూడా తండ్రి దగ్గరకు ప్రవేశించేటట్టుగా మనం చూడాలి. కాబట్టి మన ఆత్మను సిద్ధపరచుకోవడానికి యేసుక్రీస్తు వారి ఆత్మను తండ్రికి అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక మత్తయి సువార్త 11:28, ప్రకటన 14:13లో చూస్తే మనం మరణించిన తర్వాత మన ఆత్మలకు విశ్రాంతి కలుగునట్లు ధన్యకరమైన జీవితాన్ని జీవించుట కొరకై మన హృదయాన్ని, మన ఆత్మను ప్రభువుకి మనం అప్పగించుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ రీతిగా తన యొక్క జీవితాన్ని మన కొరకు తండ్రికి అప్పగించారో మనం కూడా అదే రీతిగా మన దగ్గర ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి పరిస్థితులను బట్టి మనం కూడా దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. రోమపత్రిక 12వ అధ్యాయంలో 1-2 వచనాలు మనం చూస్తే సజీవ యాగముగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి అనే మాట మనం చూస్తాం. కాబట్టి మనల్ని మనం క్రీస్తుకు సమర్పించుకుంటే ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క ఆత్మ చేత మనము ముద్రించబడతాం, తండ్రి చేత మనము దేవుని బిడ్డలుగా కొలవబడతాం. ఇక్కడ మనం చూస్తే ప్రకటన గ్రంథంలో కూడా చూసాం కదండి, మనకు మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు కనుక అప్పటి వరకు మనం దేవునికి విధేయులుగా జీవిస్తూ మన ఆత్మల్ని దేవుని కొరకు సిద్ధపరచుకొని, అంటే పరలోక రాజ్యం వెళ్ళడం కోసం సిద్ధపరచుకొని ప్రభు ఇచ్చేటువంటి ఆ విశ్రాంతిని, మహిమను, పరలోక రాజ్యములు పొందుకోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మన ఆత్మను సిద్ధపరచుదాం. తండ్రి తన కుమారుని యొక్క ఆత్మని లేదా కుమారుడు తన తండ్రికి తన ఆత్మను ఎలా అప్పగించాడో మనం కూడా మన జీవితాలను క్రీస్తుకి అప్పగించి దేవుళ్ళ ముందు కొనసాగి బలపడదాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.